చేరువచ్చిన దేవుని ప్రియులైన మీ అందరికీ మన రక్షకులను యేసుక్రీస్తు వారి పేరిట నా శుభాభివందనలు తెలుస్తున్నానండి. అందరికీ వందనములు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనకు అనుగ్రహించిన యొక్క సమయంలో దేవుని యొక్క దివ్య గ్రంథం నుండి అద్భుతమైన మాటలను పరిశీలన చేద్దామండి. ఏది నిజమైన ఆహారము? ఏది నిజమైన ఆహారము? ప్రియమైన దేవుని పిల్లలారా, భూమి మీద మనమందరము ఏ ఆహారము తిని మనం బ్రతుకుతున్నాము? ఆ ఆహారం మనల్ని ఎంతవరకు కాపాడగలుగుతుంది? మనం తింటున్న ఆహారము అది నిజమైన ఆహారం? ఆ ఆహారం వల్ల మనం ఎంత కాలం మనం బ్రతకగలం, ఎంతవరకు మనం బ్రతకగలం అని మనం ఆలోచిస్తేనండి, మనం తింటున్న యొక్క ఆహారం కేవలం ఒక పూట తిన్న ఆహారం మరొక పూట కనబడదు. ఈ ఆహారాన్ని మనం నిజం అనుకొని ఈ ఆహారం కొరకు భూమి మీద మనం కష్టపడటం, ఆ కష్టపడి సమయాన్ని కాలాన్ని వ్యయపరిచి జీవితకాలం అంతా దాని కొరకే బ్రతకటం మనం చూస్తున్నాం. అయితే దేవుడు తన గ్రంథము ద్వారా మనకు తెలియజేసిన ఆహారం ఏది అని మనం ఆలోచిస్తారంటే, బైబిల్ గ్రంథంలో ఒక మాటను మనం పరిశీలన చేద్దాం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం మొదటి వచనం నుండి మనం ఆలోచిస్తే, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం మొదటి వచనంలో అంటున్నాడు, నీ ఆహారము నేల మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును. నీ ఆహారము ఎక్కడ వేయమంటున్నాడు? నీళ్ళ మీద వేయమంటున్నాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, నీ ఆహారము నీళ్ళ మీద వేయు, అది చాలా దినమైన తర్వాత మళ్ళీ నీకు కనబడుతుంది అంటున్నాడు. అంటే ఆహారము నీళ్ళ మీద వేయండి, అది చాలా దినమలేని కనబడటం ఏంటి? ఆహారము అనగానే మనం తింటున్న ఆహారమే ఒకవేళ అనుకొని మనం ఆహారాన్ని మనం నీళ్ళ మీద ఒకవేళ వేసాము అనుకోండి, ఆహారం ఏమైపోతుందంటే కొన్ని రోజులకే కుళ్ళిపోతుంది, పొడుగు పెడుతుంది. మళ్ళా ఎలా కనబడుతుంది? పొడుగు పెట్టి భూమిలో కలిసిపోతుంది. మరి ఆహారం మనకు కనబడదు కదా. అయితే ఇక్కడ రాయబడిన యొక్క మాట ఏ ఆహారం కొరకు చెప్పబడింది? భూమి మీద మన జీవితకాలం అంతా కష్టపడి సంపాదించి తింటున్న ఈ ఆహారం కొరకు రాయబడిన మాట, లేక మరొక ఆహారం కొరకు ఏమైనా రాయబడిన మాట? మనకు ఆహారం అనగానే మనం తిన్న దాని గురించి మనకు తెలుసు. అదే అనుకుని ఒకవేళ మనం భావించి ఆహారాన్ని నీళ్ళ మీద వేసామనుకోండి, అది కనబడుతుందో చెప్పండి? ఇక్కడ అంటే చాలా దినాలైన తర్వాత మరలానే గది కనబడుతుంది. ఒకవేళ ఆహారం నీళ్ళ మీద వేస్తే కనబడదు కదా. అంటే దేవుడు ఈ రాయించిన ఈ మాటలో భావం, మనము తింటున్న ఆహారం కాదు, మనం ఏ ఆహారం కొరకైతే మన జీవితకాలం అంతా కష్టపడి సంపాదిస్తున్నామో ఆహారం కాదన్నమాట. ఆహారము అంటే నీళ్ళ మీద వేస్తే అది కనబడదు. అంటే ఒక రోజులో అది మాయమైపోతుంది, పొరుగు పడిస్తుంది, భూమిలో కలిసిపోతుంది. ఆహారం కాదు. అయితే ఏ ఆహారము అన్నది మనకు తెలియాలి. ఇప్పుడు ఆహారం కొరకు మనం ఆలోచించగలిగితే మరొక మాటను మనం బైబిల్ గ్రంథంలో పరిశీలన చేద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త
6:27 చూడండి. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని చూడండి, నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. అంటే ఇక్కడ చెప్పబడిన ఈ మాటలో 2 ఆహారాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి క్షయమైన ఆహారం, 2 అక్షయమైన ఆహారం అంటున్నాడు. అంటే క్షయమైన ఆహారం అంటే కనిపించి కనబడకుండా పోయేది. అంటే మన కళ్ళ ముందున్న ఆహారం అంట, దాన్నే క్షయమైన ఆహారం అంటారు. అక్షయమైన ఆహారం అంటే కనబడిన ఆహారం ఒకటి, కనిపించే ఆహారం ఒకటి, కనబడిన ఆహారం ఒకటి ఉందట. 2 ఆహారాల కొరకు చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఇప్పుడు ఒక ఆహారం కనబడుతుంది, మరొక ఆహారం కనబడదు. అంటే ఏ ఆహారం కనబడుతుంది అంటే ఇదిగో మనము తింటున్న ఆహారం. ఇదిగో ఈ శరీర పోషణ కొరకు ఏ ఆహారం అయితే ఉందో ఆ ఆహారం కనబడుతుంది. అది దానికోసం ఇది క్షయమైనది. ఇది కనిపిస్తుంది, మరొక గంటలో మాయమైపోతున్నాం. కనిపిస్తుంది కదా అని తిన్నాం, గంటలో మన ఏంటి కడుపులోనికి వెళుతుంది, మళ్ళీ అది మాయమైపోతుంది. ఇది క్షయమైన ఆహారం. అంటే అక్షయమైన ఆహారం ఒకటి ఉందట. క్షయమైన ఆహారం ఇదిగో మన యొక్క శరీర అవయవాలు ఎదగడానికి ఉపయోగపడుతుంది. కానీ అక్షయమైన ఆహారం ఏమంటున్నాడు చూడండి, మళ్ళా చదివిన అదే మాట. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడదు కానీ నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారము. నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారము అంటే కనబడని ఆహారం ఏదైతే ఉందో అది నీకు నిత్య జీవాన్ని కలుగజేస్తుంది. ఏం కలుగజేస్తుందంటే నిత్య జీవాన్ని కలుగజేస్తున్నారు. అది కనబడదు, కంటికి కనబడదు. అంటే కంటికి కనబడే ఆహారం ఒకటి ఉంది, కంటికి కనిపించిన మరొక ఆహారం ఉంటుంది అన్నమాట. కంటికి కనిపించే ఆహారం మనం తింటున్న ఈ యొక్క శరీర అవయవాలు ఎదగడానికి కంటికి కనిపించే ఆహారాన్ని తింటున్నాం. కంటికి కనబడిన మరొక ఆహారం ఉంది, అది నీకు నిత్య జీవాన్ని ఇచ్చేది. ఏమొస్తుంది ఆహారం అంటే? నీకు ఏమిస్తుంది అంటున్నాడు? నిత్య జీవాన్ని ఇస్తుంది. అంటే ఇప్పుడు ఆహారం తిన్న వారికి ఏం కలుగుతుంది చెప్పండి? ఇప్పుడు ఏం కలుగుతుందండి? నిత్య జీవము కలుగుతుంది. అందుకే యేసుక్రీస్తు వారు కూడా తన పరిచర్యలో ఒక ప్రాంతానికి, సమరయ అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ స్త్రీకి ఏం చేస్తాడంటే వాక్యాన్ని అందిస్తాడు. శిష్యులు ఏమో ఆహారం కొరకు ఊర్లోకి వెళ్ళిపోతారు. ఈయన ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె వస్తుంది, ఆమెకు దేవుని మాటలు చెప్తాడు. అక్కడ చెప్పిన తర్వాత ఆమె ఊర్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు శిష్యులు వస్తారు ఆహారం పెట్టుకొని వచ్చిన ఇదిగో ఆహారం తిను అంటారు. అప్పుడు అంటాడు, ఇదిగో నీకు తెలియని ఆహారము మాకు ఒకటి ఉంది అంటాడు. తెలియని ఆహారం ఆ శిష్యులు అనుకుంటారు ఇది ఎవరో తెచ్చి పెట్టేసి ఉంటారు, తినేసి ఉంటాడు ఈయన, కాబట్టి అందుకే తెలియని ఆహారం అంటున్నాడు, తెలియని ఆహారం ఉందంటున్నాడు అని శిష్యులు అనుకుంటారు. అక్కడ చూడండి ఆ సందర్భం యోహాను సువార్త 4వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 31వ వచనం చూద్దాం. 30వ వచనం చూద్దాం. వారు ఊర్లో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చుండ్రి. ఆలోగా శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయన్ని వేడుకోవాలి. అందుకు ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నది. చూడండి, భుజించుటకు మీకు తెలియని ఆహారం ఎవరికి తెలియలేదు. అక్కడ ఏదైతే నిత్య జీవాన్ని కలుగజేసే ఆహారం ఏదైతే ఉందో ఆ ఆహారం కొరకు శిష్యులకు తెలియలేదు. అందుకంటాడు ఇది మీకు తెలియని ఆహారం. తెలియని ఆహారం ఏమైనా తిన్నాడంటే ఏం తెలియలేదు. అక్కడ ఆ సందర్భం అంతా మనం చదువుతున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆయనకు తండ్రిని గురించి చెబుతాడు. తండ్రి మనస్సు కోసం ఆమెకు తండ్రి మనస్సు కొరకు చెబుతాడు. తండ్రి యొక్క గొప్పతనాన్ని చెబుతాడు. తండ్రి చెప్పే మాటలను ఒక్కసారి జ్ఞాపకం చేస్తాడు ఆమెకు. అంతే. అంటే ఆ మాటను బేసిక్ చేసుకొని అండి ఆయన అంటున్నాడు, ఇదిగో మీకు తెలియని ఆహారం ఒకటి ఉంది. ఏంటి ఆహారం అంటే? ఇది ఆయన చెప్పిన మాటలే అది ఆహారంగా మనకు కనబడుతుంది. అక్కడ
ఆయన అక్కడ ఆమెను మార్చటమే ఆహారం. ఆ సమరయ స్త్రీని మార్చటమే ఆయన ఆహారం అనుకున్నాడు. దానిని ఆయన వారికి చెబుతున్నాడు. కానీ అది మీకు తెలియదు. ఒక మనిషి మారటమే నిజమైన ఆహారం అన్న సంగతి మీకు తెలియదు. అందుకే మీకు తెలియని ఆహారము ఒకటి ఉంది అని చెప్తున్నాడు అక్కడ. అంటే ఇందుకు తెలియని ఆహారం అంట. ఏంటంటే తెలియని ఆహారము అంటున్నాడు. అదే నిత్య జీవాన్ని అనుగ్రహించే ఆహారం. అది మనం ముందు చదువుకున్నామండి. క్షయమైన ఆహారం ఒకటి ఉంది, అక్షయమైన ఆహారం ఒకటి ఉంది. ఈ క్షయమైన ఆహారము మన శరీరంలో ఉన్న యొక్క అవయవాలు ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. అక్షయమైన ఆహారము ఇదిగో మనలో ఉన్న ఆత్మ ఏదైతే ఉందో ఆత్మకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తుంది. నిత్య జీవాన్ని మనకు అనుగ్రహిస్తున్న సంగతి మనకు అర్థమైపోయిందండి. అందుకే దావీదు గారు కూడా ఒక మాట అంటారు. దావీదు గారితో తండ్రి అయిన దేవుడు ఒక అద్భుతమైన మాటను తెలియజేస్తాడు. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయం 12వ వచనం. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయం 12వ వచనాన్ని కూడా మనం చూడగలిగితే, లోకమును దాని సంపూర్ణతయు నావే. చూడండి, నేను ఆకలి కొనినను నీతో చెప్పను అంటున్నాడు దేవుడు. అంటే దేవుడు అంటున్నాడు, నేను ఆకలి కొనినను నీతో చెప్పను. అంటే దేవునికి ఉంది, చెప్పండి, ఆకలి ఉంది. దేవునికి ఆకలి ఉంది. చూడండి, ఆకలి ఉంది అంటున్నాడు, కానీ అది నీతో చెప్పను నేను. దేవునికి ఆకలి ఉందట. మనకు ఉంది కదండి ఆకలి, మనకు ఆకలి అయితే ఏం తింటామని చెప్పండి. ఇది క్షయమైన ఆహారం అనగా మన కంటికి కనిపించే ఆహారం ఏదైతే ఉందో దాన్ని మనం తింటాం. కనిపించిన ఆహారం తినేసి నేను ఆహారం తినేస్తాను కడుపు నిండుకుంది అనగలమని చెప్పండి, అనలేము. ప్రతి మనిషికి ఆకలి ఉంటుంది. అలాగే దేవునికి కూడా ఆకలి ఉందంటున్నాడు. చూడండి, దేవుడి మనసు అది చెప్పండి, కాదండి. దేవుడు మనిషి కాదు, కానీ ఆకలి ఎలా ఉంది చెప్పండి. మనిషికి ఆకపోయిన ఆకలి ఉంది. ఆయన ఆకలి వేరు. ఆకలి అనగానే ఇదిగో ఈ క్షయమైన ఆహారం తినడమే, దీన్ని తిని ఆకలి తీర్చుకుంటారు అనుకుంటే పొరపాటు. అంటే ఈ ఆహారం కాకుండా ఇది అక్షయమైన ఆహారం ఒకటి ఉంది, అది తినడం వల్ల కూడా ఆకలి తీరుతుందని 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు వచ్చి తెలియజేశారు. అది మనకు అందరూ తెలిసిన విషయం. అందుకే దేవుడు కూడా అంటున్నాడు, ఇదిగో నేను ఆకలి కొనినాను మీకు అది చెప్పను. ఆకలి కొన్నది మీకు చెప్పను అంటే ఆయనకు కూడా ఏముంది, ఇప్పుడు ఆకలి ఉంది. ఇప్పుడు ఆకలి ఉందంటే ఆహారం ఉండాలో వద్దు చెప్పండి. ఆహారం ఉండాలి కదా, ఉండాలి. ఆకలి ఉందంటే ఆహారం ఉండాలి అక్కడ. ఇప్పుడు దేవునికి ఆకలి ఉందంటే ఇప్పుడు దేవుడు తినడానికి ఆహారం కావాలన్నమాట. అది కంటికి కనిపించే ఆహారం కాదు, కంటికి కనిపించని అక్షయమైన ఆహారం. అక్షయమైన ఆహారం. అందుకంటున్నాడు, ఏంటి ఈ యొక్క ఆహారం అన్నాడు. ఇంతకీ ఆహారం అంటే ఏంటి? క్షయమైన ఆహారం అంటే మనకు తెలుసు అండి, పళ్ళు, ఫ్రూట్స్, అన్నము, ఏంటి ఎన్నో ఉన్నాయండి భూమి మీద. ఇదంతా ఆహారమే. దేవుడు సృష్టిని అంతా మనిషి కొరకే ఇచ్చాడు, మనం తినడానికి ఇచ్చాడు. ఎంత ఆహారంగా మనకు కనబడుతుంది. అంటే మరి కనిపించిన ఆహారం ఏంటి? అది నిత్య జీవాన్ని అనుగ్రహించే ఆహారం అంట. మరలా ఆ కనిపించిన ఆహారానికి మరొక గుర్తు ఏంటి? నిత్య జీవాన్ని అనుగ్రహించే ఆహారము. ఇంతకీ ఏంటి ఆహారము? చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 31వ వచనం నుండి చూద్దాం. 31 నుండి 33 వరకు. చూడండి, భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను. ఎక్కడి నుండి వచ్చింది ఆహారం? చూడండి, ఎక్కడి నుండి వచ్చింది అన్నాడు? పరలోకము నుండి వచ్చిందట. మనకు తిన్న ఆహారం ఎక్కడి నుండి వస్తుందండి? భూమి మీద నుండి వస్తుంది. కానీ ఇక్కడ రాయబడి ఒక మాట మనం ఆలోచిస్తే, భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను. పరలోకము నుండి వచ్చే ఆహారం అంటే ఇది ఏంటంటే పరలోకము నుండి వచ్చే ఆహారము. తర్వాత మన పితరులు అరణ్యములో మన్నాను భుజించరని ఆయనతో చెప్పిరి. కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చే ఆహారము మోసేకి ఇయ్యలేదు,
నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. ఈ ఆహారం ఎక్కడి నుండి వచ్చింది? పరలోకం నుండి వచ్చింది. పరలోకం నుండి వచ్చిన ఆహారం ఎవరికి అనుగ్రహిస్తున్నాడు అంటే, ఇదిగో దేవుని పిల్లమైన వారందరికీ ఈ యొక్క ఆహారాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఇంతకీ ఏంటి ఆహారం? 51 వచ్చింది. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే అన్నట్టు. ఎవరంటున్నారు ఈ మాట అంటే యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. యేసే స్వయంగా మాట్లాడుతున్నాడు. ఇది పరలోకం నుండి దిగి వచ్చే ఆహారం ఏంటనుకున్నారు? అది నేనే. ఎంత చక్కగా చెబుతున్నాడు. పరలోకం నుండి దిగి వచ్చే ఆహారము యేసుక్రీస్తేనట. ఇంతగా ఆయనలో ఏముంది? 33వ వచనం. 33వ వచనం. అదే యోహాను సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నది. దేవుడు అనుగ్రహించే ఆహారం ఏంటిది? పరలోకముడు వచ్చి ఇదిగో మనుషులకు జీవాన్ని అనుగ్రహించే ఆహారం. అది ఏంటి? ఎవరు ఆహారం అంటే ఇదిగో ఆహారము నేనే అంటున్నాడు ఆయన. ఎవరేనంటే యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఆహారం అనగానే యేసుక్రీస్తు వారని మనకు వాక్యాన్ని బట్టి అర్థమైంది. అంటే మళ్ళా ప్రారంభానికి వెళ్ళిపోదాం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం. నీ ఆహారము నేల మీద వేయుము. చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును. నీ ఆహారము నేల మీద వేయము అంటే ఇది శరీర సంబంధమైన ఆహారం కాదు అని మనకు తెలిసిపోయింది. ఇప్పుడు ఆహారం అనగానే ఒకటి క్షయమైన ఆహారము, 2 అక్షయమైన ఆహారము. క్షయమైన ఆహారం అంటే మనం తినే ఆహారము. అక్షయమైన ఆహారం అంటే ఆయనే చెప్తున్నాడు యేసుక్రీస్తు వారే ఆహారం అని. ఇప్పుడు ఆహారం అనగానే మనకు అర్థమైపోయింది క్లారిటీగా. ఒకటి యేసుక్రీస్తు వారు, 2 మనం తినే ఆహారం. ఆయన ఎవరండి? నేనే జీవాహారం అంటే జీవానించే ఆహారం ఎవరంటే ఆయనే అంటున్నాడు. కాబట్టి ఆహారం అంటే ఏంటి తెలిసిపోయింది. ఇప్పుడు ఈ యొక్క ఆహారాన్ని ఎక్కడ వేయమంటున్నాడు అంటే ఎక్కడ వేయమంటున్నాడు? నేల మీద వేయండి. ఇప్పుడు ఆహారం అనగానే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆహారం అయితే ఆయనకున్న మరొక పేరు ఉంది. ఏంటది? ఏంటి ఆయన పేరు? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను అంటే వాక్యము దేవుడే ఉండెను. ఆ వాక్యమే 14వ వచనం అంటున్నాడు. శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చెను. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు అంటే ఇప్పుడు ఏంటని మనకు అర్థమైందంటే వాక్యము. ఇప్పుడు వాక్యం ఏంటి? ఇప్పుడు ఆహారము. వాక్యం ఆహారము. ఇప్పుడు ఈ వాక్యం ఆహారం అయితే ఇప్పుడు 11వ వచనంలో రాయబడిన 11వ అధ్యాయంలో రాయబడిన మాట నీ ఆహారము నేల మీద వేయమన్నాడు కదా. ఇప్పుడు నీ ఆహారం నేల మీద వేయము, అది చాలా దినం లేని తర్వాత కనబడును అంటున్నాడు. నీ ఆహారం అడగలేదంటే నేల మీద వేయము అంటున్నాడు. ఇప్పుడు నీ ఆహారము నేల మీద వేయము అంటున్నాడు అంటే ఇప్పుడు ఆహారము వాక్యం అయితే ఇప్పుడు వాక్యాన్ని ఎక్కడ వేయాలి చెప్పండి? ఇప్పుడు వాక్యాన్ని ఎక్కడ వేయమంటున్నాడు? అక్కడ రాయబడిన మాట మనం తింటున్న ఆహారం కూడా కాదు, మనకు అర్థమైపోయింది. ఎందుకంటే ఆహారం నేల మీద వేస్తే అది కనబడదు, ఓకే, అది కాదు. అయితే ఈ ఆహారం వాక్యం అయితే ఈ వాక్యాన్ని ఎక్కడేమంటున్నాడు? ఎక్కడ వేయాలట? నేల మీద వేయాలి. ఇప్పుడు ఈ వాక్యాన్ని నేల మీద వేసామనుకోండి ఏమైపోద్ది చెప్పండి? తడిసిపోద్ది. తడిసిపోద్ది, బాగా ఉబ్బుపోద్ది. కొంతకాలానికి ముక్కలు అయిపోయి కనబడదు. ఇది కనబడదు చెప్పండి? ఇది కనబడదు. ఇందుకు ఏంటిది? నేల మీద వేయమంటున్నాడు కదా. నేల మీద వేయమన్నాడు కాబట్టి ఇది నేలనే మనం తీసుకోవాలి. మళ్ళీ దీనికి మళ్ళీ ఆలోచించాలా? బైబిల్లో రాయబడిన ప్రతి మాటను మనం ఆలోచించాలి. ఇందులో రాయబడిన మాట రూపకలంకారంగా రాయబడినాయి. బైబిల్లో రాయబడిన మాటలన్నీ మనం ఎలా ఉన్నాయి అలానే యాక్చువల్గా మనం ఆలోచించామనుకోండి బైబిల్ మనకు అర్థం కాదు. బైబిల్ మనకు అర్థం కావాలంటే ఇందులో రాయబడిన ప్రతి మాటను ఆలోచించాలి, పరిశీలించాలి. అప్పుడే ఇందులో ఉన్న మర్మాలు మనకు అర్థమవుతాయి. ఇప్పుడు నీ ఆహారం అనగా వాక్యమే ఆహారం అన్నప్పుడు ఈ వాక్యాన్ని నేల మీద వేయమంటున్నాడు.
నీళ్ళు అంటే ఏంటి? ఇప్పుడు నీళ్ళు అనగానే మనం తాగే నీళ్ళు అనుకుంటే మనం పొరపాటు. నీళ్ళు అనగా ఏంటి? దాన్ని కూడా బైబిల్ని చూద్దాం. బైబిల్ని మనం పరిశీలిస్తే నీళ్ళు అంటే ఏంటో మనకు అర్థమైపోతుంది. పేతురు రాసిన రెండవ పత్రిక, పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూడగలిగితే, ఏలయనగా చూడండి, పూర్వము నుండి ఆకాశము నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలుగుననియు వారు బుద్ధిపూర్వకముగా మరుతురు. ఆ నీళ్ల వలన చూడండి, అప్పుడున్న లోకము, ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము అన్నాడు. చూడండి, మాట అండర్లైన్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఆ నీళ్ళ వల్ల అప్పుడున్న లోకం, ఇంతకీ నీళ్ళనే పదాన్ని ఎందుకు వాడుతున్నాడంటే, ఇదిగో లోకానికి గుర్తుగా వాడుతున్నాడు. అక్కడ దేని గుర్తండి? లోకానికి గుర్తుగా నీళ్ళనే పదాన్ని వాడుతున్నాడు. చూడండి, అంటే ఇప్పుడు లోకము అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు లోకం అనగా నీళ్లు. ఇప్పుడు వాక్యమును నీళ్ళ మీద వేయమంటున్నాడంటే, ఇప్పుడు వాక్యము నీళ్ళంటే నీళ్ళు మీద వేయడు కాదు. ఇదిగో నీళ్ళు అనగా ఇదిగో లోకం అనగా లోకం మీద వేయాలట. లోకం అంటే ఇప్పుడు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఇప్పుడు దేశం అంటే మనుషులైతే ఇప్పుడు లోకం అంటే మనుషులు. అంటే ఇప్పుడు వాక్యాన్ని ఎవరి మీద వేయమంటున్నాడు? మనుషుల మీద వేయండి. ఇప్పుడు వాక్యం అన్నది మనుషుల మీద వేస్తే అది మళ్ళా చాలా దినాలు అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాడ? కనబడుతుంది అంటే చాలా దినాల మీద కనబడటం చెప్పి. ఇప్పుడు మనం అందరం ఒకనాడు దేవుని ఒక వాక్యం అంటే ఎరగక, క్రీస్తు అంటే ఎరగక లోకములో ఉన్నవారం. అలా లోకములో ఉన్నవారు ఆయన మన మీద ఏం చెల్లాడు అంటే, ఇదిగో వాక్యాన్ని చెల్లాడు. వాక్యం అని చెల్లాడు. ఎవరు చెల్లారు? ఇదిగోండి, సుమారుగా ఇది సత్యవాక్యాన్ని మనం నేర్చుకోవడానికి ముందు మనకు ఎవరు చెల్లారండి అంటే బైబిల్ ఓపెనిస్ట్ వారు మనకి యొక్క వాక్యాన్ని చెల్లారు. ఇలా చెల్లిన తర్వాత సత్యవాక్యాన్ని నేర్చుకోవడానికి మనం ఆసక్తి చూపి ఏం చేసాము? ఇది సత్యంగా కనబడుతుంది, ఇది నిజంగా కనబడుతుంది, బైబిల్లో రాయబడిన చెప్పబడిన మాట ఇది వాస్తవంగా కనబడుతుందని మన వాక్యాన్ని ప్రేమించి ఆ మాటలను మనం పట్టుకొని ఎంతవరకు మనం నిలబడగలిగాము అంటే దానికి అర్థమేంటి చెప్పండి? ఇప్పుడు మనం కనబడుతున్నామా? ఆనాడు మన మీద వేసిన ఆ యొక్క విత్తనం, ఆ యొక్క ఫలింపు ఏదైతే ఉందో, ఆ యొక్క వాక్యం ఏదైతే ఉందో, ఇది నేటి వరకు దానిని పట్టుకొని నిలబడగలుగుతున్నామా అంటే నిలబడగలుగుతున్నాం. అంటే ఇప్పుడు నీ ఆహారం నేల మీద వేసిన తర్వాత నేల మీద వేసిన యొక్క ఆహారం అట్లా కనబడుతుందా? కనబడుతుంది లేదు చెప్పండి. కనబడుతుంది. అంటే ఎప్పుడో విన్న వాక్యాన్ని ఇదో నేడు ప్రకటిస్తున్నాము అంటే, ఆనాడు విన్నాం, ఆనాడు నుండి నేర్చుకోవడానికి ఇష్టపడ్డాం, నేర్చుకున్న దాన్ని మరలా ప్రకటిస్తున్నామంటే, అలా ప్రకటించబడిన తర్వాత మీరు విన్నదాన్ని మరలా పెట్టుకొని మరలా మీరు ఒక స్తంభంగా నిలబడగలుగుతున్నారంటే అంటే ఫలిస్తుందా ఇది? అవునండి, ఫలిస్తుంది. ఫలించి ఏం చేస్తుంది? కనబడుతుంది. అందుకే కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు. కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుంటే చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరుగా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఎదుగుతాడు. ఆ కాలం ముందు ఫలమిచ్చి చెట్టు ఎదుగుతాడట. ఎక్కడ ఉంటే ఎదుగుతాడు చెప్పండి? ఆ చెట్టు ఎక్కడ ఉంటే ఏంటి? ఆ చెట్టుగా రాకముందు అది విత్తనం, ఆ విత్తనం ఎక్కడ పడాలంటున్నాడు? నీటి వారన పడాలి. అప్పుడే అది కాలం ఏం చేస్తుంది? ఫలిస్తుంది. ఇప్పుడు నీళ్ళ మీద వేయము ఆహారాన్ని, నీళ్ళ మీద వేయమంటే ఆహారం నీళ్ళ మీద వేయటమేంటి చెప్పండి?
అనుకో ఇదిగో వాక్యాన్ని ఏం చేయాలి? ఈ మనుషుల మీద వేస్తే ఈ మనుషులు ఏం చేస్తారు చెప్పండి? మనుషులు ఇది వాక్యంతో అంటగట్టబడి ఉన్నారు కాబట్టి వాళ్ళ ఫలింపు అనేది వారిలో నుండి బయటకు వస్తుంది. దేనితో అంటగట్టబడి ఉన్నారు వారు? వాక్యముతో. వాక్యము వారి హృదయంలో ఉంది కాబట్టి వాళ్ళలో నుండి ఫలాలు బయటకు వస్తాయి. వాళ్ళలో నుండి ఫలాలు బయటకు వస్తాయని చెప్తున్నాడు. అందుకే నీటి వారన నాటబడినది ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. అంటే ఇప్పుడు మీరు ఒక విత్తనం అనుకోండి. మరి విత్తనం ఎక్కడ ఉండాలి చెప్పండి? నీటి వారణ ఉండాలి. నీటి వారణ అని పిల్లరా, అంటే ఈ ఆహారము నేల మీద వేయమంటే నేల మన మీద ఆహారాన్ని వేస్తే మనం ఇప్పుడు ఎక్కడ ఉండాలి చెప్పండి? నీటి వారణ ఉండాలి. అనగా ఎక్కడైతే జీవ జలము ఉందో, ఎక్కడైతే నీటి బొగ్గలు ఉన్నాయో, ఎక్కడైతే నీరు ఊరుతుందో అక్కడ నీ విత్తనం పండదనుకో, నీ దినదినము ఫలింపై నీలో నుండి వస్తుంది. అందుకే ఈ యొక్క పరలోక రాజ్యం గురించి మర్మాన్ని యేసుక్రీస్తు వారు చెబుతూ ఇది ఒక అద్భుతమైన మాటను కూడా అక్కడ తెలియజేయడం జరిగింది. మత్తయి సువార్త లోకాసు వార్త 8వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూడగలిగితే, లోకాసు వార్త 8వ అధ్యాయం 11వ వచనాన్ని చూద్దాం. ఈ ఉపమాన భావం ఏదనగా విత్తనము దేవుని వాక్యము. చూడండి, విత్తనము దేవుని వాక్యము. విత్తనము దేవుని వాక్యము అంటాడు. చూడండి, విత్తనం అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యం. ఈ యొక్క వాక్యం అనే విత్తనం నీలోని వేశాడు. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉండాలి? ఎక్కడైతే నీటి బుగ్గ ఉందో, ఎక్కడైతే నీరు ఉందో, అనగా ఎక్కడైతే నీకు వాక్యం అన్నది దొరుకుతుందో అక్కడ నువ్వు ఉంటే నువ్వు దినదినం ఏం చేస్తావు? నువ్వు ఫలిస్తావు. అతడు నీటి వారన నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. అంటే అలా ఎదుగుతాడు అనమాట. ఫలించేవాడుగా ఎదుగుతాడు. అనుదినము ప్రతి దినము ఫలించి అభివృద్ధి చెందే ఒక ఫల వృక్షం, అందరికి ఉపయోగపడే ఒక వృక్షానిగా నువ్వు ఎదుగుతావు అంటున్నాడు. చిన్న హోసే గ్రంథము 10వ అధ్యాయం 10వ అధ్యాయం 12వ వచనం. హోసే గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూడగలిగితే, నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి. నీతి ఫలించినట్లు మీరు విత్తనమును వేయుడి అంటున్నట్టు. చూడండి, అంటే నీతి అన్నది ఫలించాలంటే ఏం వేయాలట? విత్తనం అండి. విత్తనం వేస్తే నీతి ఎలా ఫలిస్తుంది చెప్పండి? ఫలిస్తుందండి? అవునండి, ఫలిస్తుంది. విత్తనం వేయండి. ఇప్పుడు ఒక విత్తనం వేసాడు, ఒక మామిడి పండు విత్తనం వేసాం. దాని నుండి నీతి ఎలా ఫలిస్తుంది చెప్పండి? మామిడి పండు విత్తనం వేస్తే మామిడి పండే బయటకు వస్తుంది. ఒక జామ పండు విత్తనం వేస్తాం అనుకోండి, జామ పండే బయటకు వస్తుంది. జామ పండుగ మామిడి పండుగ లేదు, మామిడి పండుగ జామ పండుగ లేదు. అంటే అందులో ఏముందని అర్థమవుతుంది? నీతి ఉంది. మరి అందులో నీతి ఉంటే ఇదిగో నిన్ను కూడా దేవుడు ఏం చేశాడు? నీటి వారన నీరు విత్తనాన్ని వేశాడు. నీలోని ఆహారాన్ని పెట్టాడు. జీవం కలిగిన ఆహారం నీలో ప్రవేశపెట్టాడు. అనగా వాక్యం అనే విత్తనాన్ని వేశాడు. వాక్యం అనే విత్తనం నీలో నాటబడినప్పుడు నీలో నుండి ఎలాంటి ఫలాలు రావాలి? నీవు దేవుని కుమారుడు కదా, ఇదిగో దేవుని కుమారుడు లాంటి ఫలాలు రావాలి. 10 మందికి ఉపయోగపడే ఆయన ఫలాలు కదండి రావాలి. ఒక చెట్టు ఎలా అయితే 10 మందికి ఉపయోగపడే ఫలాలను బయటకు ఇస్తుందో, మరి నీవు కూడా 10 మందికి ఉపయోగపడే ఫలాలు నీ నుండి రావాలని నీ తండ్రి కోరుకుంటున్నాడు. అందుకే అలాంటి విత్తనం నీలో పడితే ఇదిగో నీ నుండి ఫలాలు బయటకు వస్తాయి. అప్పుడు చాలా దినాలైన తర్వాత మళ్ళా ఆ ఫలాలు ఏం చేస్తాయి? కనబడతాయట. దేవుని పిల్లారా, ఇప్పుడు ఆయన వేసిన ఒక విత్తనం నేటి వరకు కనబడుతుందా లేదా చెప్పండి? కనబడుతుందండి. దేవుని పిల్ల, ఇది 35 సంవత్సరాల క్రితం జయసారి గారు వేసిన ఒక విత్తనం నేటి వరకు ఎన్నో ఫలాలు ఫలిస్తూ కనబడటం లేదు మన మధ్య అంటే కనబడుతున్నాయండి. ప్రపంచవ్యాప్తంగా ఆయన వేసిన యొక్క విత్తనానికి ఎన్నో ఫలాలు వచ్చాయి. మరి అలానే ఇప్పుడు మనం వేసే విత్తనం అంటే మన పెరట్లో విత్తనం వేసాం అనుకోండి, దాని నుండి ఏం కోరతాం అంటే ఫలాలు కావాలి. చెట్టు ఎదగాలంటే నీరు వేయాలి.
నీరు వేసిన తర్వాత దాని నుండి ఫలాలు రావాలి. ఆ ఫలాల ద్వారా నా ఆకలి తీరాలని మనం ఎలా అయితే అనుకుంటామో, ఇదిగో భూమి మీద ఉన్న ప్రతి మనిషిని దేవుడు తన వాక్యం ద్వారా విత్తాడు. తన వాక్యం ద్వారా ప్రతి మనిషిని విత్తాడు. అలా విత్తబడిన నీవు ఇదిగో ఎలాంటి ఫలాలు నీ నుండి రావాలని కోరుకున్నాడు చెప్పండి. ఇది మంచి విత్తనం అనుకోండి, మంచి ఫలాలు కాస్తుంది. చెడు విత్తనం అయితే చెడు ఫలాలు కాస్తుంది. ఇప్పుడు మనం మంచి విత్తనాలుగా ఉండాలని కదండి. మనం పాపము చేసినా, మనం దుర్మార్గ పనులు చేసినా, మనం దేవుని కొరకు బ్రతకకపోయినా, మనం కరుణిస్తూ మన ఎడల ప్రేమ చూపి మన పాపముల నిమిత్తము తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి మనలో ఉన్న పాపాన్ని తీసివేసి ఇదిగో మనల్ని పరిశుద్ధులుగా చేసి ఇదిగో మంచి ఫలాలు ఫలించే విత్తనాలు, మంచి ఫలాలు ఫలించే ఒక మొక్కలుగా మీరు ఎదగాలని మనల్ని కోరుకుంటున్నాడంటే ఆయన ప్రేమ ఎంత ఆలోచించాను. ఎందుకు మన కొరకు ఇంతగా నేను కష్టపడుతున్నాను చెప్పండి. మన కొరకు ఎందుకంటే ఈ విశ్వాన్ని నిలిపించాలి, మన కొరకు ఎందుకు తన ప్రియ కుమారుని లోకానికి పంపించాలంటే ఇదిగో మన నుండి ఒకటి కోరుకుంటున్నాడు. ఏంటది? అదే హోషేయ గ్రంథము 10:12 చదవండి. హోషేయ గ్రంథము 10:12. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయడి, ఇదిగో ప్రేమ అను కోత మీరు కోయుడి. ఏ కోత కోయమంటున్నాడు చెప్పండి. మీకు ఆ విత్తనం అనేది మీలో ఫలిస్తే, వాక్యం అనే విత్తనం మీలో ఫలిస్తే అంటే ఏం రావాలి? ఇది ప్రేమ అనే కోతను మీరు కొయ్యండి. ఏ కోత ఉండాలి చెప్పండి? ప్రేమ అనే కోత. ప్రేమ అనే కోతను కొయ్యడి. యెహోవాను వెదుకుటకు ఇదే సమయము గనుక, యెహోవాను వెదుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకెన్నడో దున్నని బేడి భూములను దున్నుడి. అంటే మీ మీద ఏం వర్షం కురిపిస్తాడు? నీతి వర్షం కురిపిస్తాడు. అంటే నువ్వు దేవుని కొరకు బ్రతకాలని ఒక ఆలోచన నీలో రావటమే ఆలస్యం. వెంటనే నీలో నీకు ఏం చేస్తాడు? నీతి వర్షం నీ నుండి కురిపిస్తాడు. నువ్వు ఫలించాలి అన్న ఒక ఆలోచన నీకు ఉంటే చాలు, నిన్ను ఫలించడానికి దేవుడే వాడుకుంటాడు. మరి అలాంటి ప్రేమ కలిగి దేవుడు మన ఎడలో ఉన్నాడంటే మనం ఏం చేస్తామని చెప్పాం. అందుకే మనం ఫలించాలనే తన ప్రియ కుమారుని లోకానికి పంపించాలి. మనం ఫలించాలి, మన దేశం ఎదగాలి, మన తండ్రికి నిజమైన కుమారులుగా ఉండాలని యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాడు. ఆయన వచ్చి మన కొరకు తన ప్రాణమును పెట్టి సిలువలో రక్తం కార్చి మనకు నిత్య జీవాన్ని ఇస్తానని చెప్పినా కానీ మనం మారకపోతే, మనలో ప్రేమ అనే ఒక కోత లేకపోతే, మనం ఫలించకపోతే ఏం చేస్తాడు చెప్పండి? విత్తనాన్ని ఈ చెట్టుని ఏం చేస్తాడు చెప్పండి? నరకబడి అగ్గుల్లో వేయబడుతుంది. పిల్లరా, అందుకే మనం ఫలించడానికే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అందుకే ఎన్నో మాటలు తండ్రి కూర్చి చెప్పాడు. మనం ఎలా ఫలించాలి, ఎలా ఎదగాలి, ఎలా దినదినము దేవుని చెంతకు మన దేవుని దగ్గర అవ్వాలంటే ఇదిగో భూమి మీద నువ్వు ఏం చెయ్యాలో ప్రతి దానిని దేవుడు తన ప్రియ కుమారుడి ద్వారా మనకు తెలియజేశాడు. దేవుని పిల్ల చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం 6వ వచనం. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్ష పరిచితిని అన్నాడు. చూడండి, ఆయన అన్నాడు, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులు అంటే యేసుక్రీస్తు వారే వాక్యము అయితే ఈ వాక్యాన్ని ఏం చేశాడు? ఇప్పుడు నేల మీద వేసాడు. నేల మీద ఇదిగో మనుష్యులు, లోకం. ఈ మనుషుల్ని ఎవరికి అనుగ్రహించాడు అంటే ఇది ఆహారం ఆయన క్రీస్తుకు అనుగ్రహించాడు. అందుకే ఈ ఆహారం ఎవరి మీద వేయబడింది అంటే ఇప్పుడు మన మీద వేయబడింది. అందుకే అంటాడు, ఇది లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్ష పరిచితిని. ఎవరు అనుగ్రహించారు చెప్పండి? మనలను ఎవరికి అనుగ్రహించారు? మనలను ఇటువంటి క్రీస్తుకు అనుగ్రహించారంట. ఇప్పుడు నీ ఆహారము నేల మీద వేయము చాలా దినాలైన తర్వాత నీకు కనబడినంటే
ఇది ఈ యొక్క ఆహారాన్ని నేల మీద వేసింది ఎవరు? ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు అర్థమైపోవాలి మీకు. ఇప్పుడు ఈ యొక్క ఆహారాన్ని నేల మీద వేసింది ఎవరండి? ఎవరు వేశారండి? దేవుడు వేశాడు నేల మీద, అనగా మన మీద. ఆహారం అనగా క్రీస్తు వాక్యం అనే యొక్క ఆహారాన్ని మన మీద వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏమవ్వాలి చెప్పండి? కనబడుతున్నాం చెప్పండి. ఇది క్రైస్తవుడి లోకానికి వెలుగు, జ్యోతిగా కనబడండి. ఆకాశ మండలి జ్యోతులుగా ఉండాలని కోరుకున్నాడు. అందుకే క్రీస్తును మనకు అనుగ్రహించాడు. అదే చెప్తున్నాడు క్రీస్తు వారు. ఏం చెప్తున్నాడు? ఇదిగో లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామము ప్రత్యక్ష పరిచితిని వారు నీ వారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. నీవు వారు నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యము గైకొని. ఎవరి వాక్యం? ఇది వాక్యం ఎవరిది చెప్పాలి. వాక్యం ఎవరిదండి? వాక్యం ఎవరిది? దేవునిది. ఇప్పుడు దేవుని వాక్యమును ఎవరు కనుగొన్నారు? ఇప్పుడు ఎవరైతే క్రీస్తుకు అప్పగింపబడి ఉన్నారో వారు గైకొని అన్నాడు. చూడండి అక్కడ. సో నీవు వారిని నాకు అనుగ్రహించున్నావు, వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారికి ఇచ్చి ఎవరికి? మనకండి. అదే మన చేతిలో ఉంచబడిన 66 పుస్తకములుగా ఈ మాటలు మనకు అనుగ్రహింపబడినాయి. ఎందుకు? మనము కూడా ఎలా కనబడాలి? లోకానికి వెలుగుగా, తన కాలమందు ఫలమిచ్చే ఒక చెట్టుగా, అనేకులు వెలిగించే ఒక దీప స్తంభముగా మనం ఉండాలని కోరుకున్నాడు. కోరుకున్నాడు. 14వ వచనం. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. అన్నట్టు. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. ఏమిచ్చాడు? మనకి వాక్యాన్ని అనుగ్రహించాడండి. అనగా ఆహారాన్ని మనకి ఇచ్చాడు. ఈ ఆహారం మనకి ఎక్కడ వేయబడింది చెప్పండి? నేల మీద వేయబడింది, లోకం మీద వేయబడింది. అంటే మన మీద వేయబడింది ఆహారం. మరి ఆహారం మన మీద వేయబడినప్పుడు ఇప్పుడు మనం కనబడాలని చెప్పండి. కనబడుతున్నారా? నేటి ప్రపంచంలో ఎందరో దేవుని కొరకు బ్రతికిన వారు ఉన్నారో లేదు చెప్పండి? ఉన్నారండి. ఇదిగో బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు మనం చేస్తే ఎంతో మంది భక్తుల జీవిత చరిత్రలో కనబడుతున్నా లేదు చెప్పండి? వారి జీవిత సాక్ష్యాలు మనకు కనబడుతున్నా లేదు చెప్పండి? కనబడుతున్నాయండి. అవును. దేని ద్వారా కనబడుతున్నాయంటే ఇదిగో వాక్యము ద్వారా. వాక్యాన్ని బట్టి వారు బ్రతుకులు మార్చుకున్నారు. వాక్యాన్ని బట్టి వారి విధి విధానాలు మార్చుకున్నారండి. ఈ వాక్యమే వారి ప్రపంచానికి కనపరిచింది. అందుకే వారి జీవిత చరిత్రలో మనం చదువుకోగలుగుతున్నామంటే వారి మీద ఏమేయబడింది చెప్పండి? ఏమేయబడింది? ఆహారం. వాక్యం అనే ఆహారం వారి మీద వేయబడింది. చాలా దినాలు అయిపోయింది. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? మోసే చరిత్ర ఉందనుకోండి. మోసే చరిత్ర ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పటికి? సుమారుగా 4000 సంవత్సరాలు. అలాగే ఒక దావీదు గారి చరిత్ర కానివ్వండి, ఒక సొలొమోను గారి చరిత్ర కానివ్వండి, ఇలా భక్తుల చరిత్రలో మనం చూడగలిగితే ఎన్నో వేల సంవత్సరాలు అయిపోయింది. కానీ నేటికి సజీవ సాక్ష్యాలుగా ఇది 66 పుస్తకాలలో మన కంటికి కనబడుతుందంటే చాలా దినాల తర్వాత కనబడుతుందని చెప్పండి. అంటే వారి జీవిత సాక్ష్యాలు మనం చదువుకొని వినగలుగుతున్నాం. విన్న దాని తర్వాత దాన్ని విశ్వసించగలుగుతున్నాం. విశ్వాసం స్థిరులుగా కదలలేని వారుగా మనం నిలబెడుతున్నామంటే ఇదిగో ఆనాడు వారి మీదకు వేయబడిన వాక్యమనే ఆహారము నేటికి మన కంటికి కనబడుతుందో లేదు? కనబడుతుంది. దేవుని పిల్లారా, అందుకని ఈ ఆహారము నేల మీద వేయము, అది చాలా దినమైన తర్వాత నీకు ఏం చేస్తుంది? కనబడుతుంది. అదే చెప్పాలి. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఇదిగో నేనే ఏ ఆహారం? నేను అక్షయమైన ఆహారం. క్షయమైన ఆహారాన్ని కాదు, నేను క్షయమైన ఆహారం. మీరు తినే ఆహారం అది. నీ పూట తింటారు వల్ల మరొక పూట కనబడదు. క్షయమైన ఆహారాన్ని కాదు, నేను అక్షయమైన ఆహారం. నేనే మీకు నిత్య జీవాన్ని అనుగ్రహించేవాడును. నిత్య జీవం మీకు రావాలంటే అది నా వలన మాత్రమే సాధ్యం. ఎందుకంటే నేనే జీవం, నేనే సత్యం, నేనే మార్గం. ఎందుకంటున్నాడు చెప్పండి? ఎందుకంటే ఆయనే మనకు నిత్య జీవం అనుగ్రహించగలడు కాబట్టి అందుకే నేనే అంటున్నాడు ఆయన.
ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన్ని మనకు అనుగ్రహించింది తండ్రి అయిన దేవుడు. ప్రియమైన దేవుని పిల్లరా, చూడండి యోహాను సువార్త 18వ అధ్యాయం, యోహాను సువార్త 18వ అధ్యాయం 20వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయం 20వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయం 20వ వచనాలు మనం చూడగలిగితే యేసు అంటున్నాడు, నేను బాహాటముగా లోకము ఎదుట మాట్లాడి తిని, బాహాటముగా లోకము ఎదుట మాట్లాడి తిని. లోకం అంటే మళ్ళీ చెప్పాలి, లోకం అంటే వెంటనే వెళ్ళిపోవాలి మనం. లోకం అంటే కొండలు కాదు, పర్వతాలు కాదు, ఎవరు కాదండి, మనుషులు ఎదుట బాహాటముగా మాట్లాడేట. ఎవరు? మోమాటం లేనివాడిగా, అధికారము గలవాడిగా, తండ్రి ఇచ్చిన అధికారాన్ని బట్టి బాహాటముగా మాట్లాడేటటువంటి క్రీస్తు. అది అంటాడు, నేను బాహాటముగా మాట్లాడి తిని, రహస్యముగా నేనేమీ మాట్లాడలేదు. రహస్యం ఏది నాలో? రహస్యంగా మాట్లాడడానికి నేను రాలేదు, బాహాటముగా మాట్లాడడానికి వచ్చాను నేను అని యేసు వారు అంటే ఖండితంగా చెబుతున్నారు. చూడండి, అధికారం గలవానిగా బోధించాడట. అంటే అధికారం గలవానిగా బోధించి, ఇదిగో తండ్రి చెప్పిన మాట ప్రకారం అనేకులుగా ఆయన మాటలను అనగా వాక్యమైన ఆహారాన్ని వారి మీద వేసి, అంటే తండ్రి చెప్పినట్టుగా తన శివర జీవితాన్ని తన కొరకు, పిల్లల కొరకు సమర్పించి, శిలువలో తన రక్తాన్ని కార్చి, శివర బొట్టు వరకు తన రక్తాన్ని కార్చి తిరుగులేసి, ముత్తేజయుడే తిరుగులేసి, అంటే సర్వాధికారాన్ని పొందాడు. సర్వాధికారాన్ని తండ్రి ఇచ్చిన యొక్క సర్వ అధికారాన్ని పొందాడు. ప్రియమైన దేవుని పిల్లల, కారణం ఇది తండ్రి చెప్పిన మాటను లోబడి బతికాడు భూమి మీద. ప్రియమైన దేవుని పిల్లల, అందుకే యేసుక్రీస్తు వారు అంటే అధికారం గలవానిగా, బాహాటముగా, మోమాటము లేకుండా ప్రతి దాన్ని, ప్రతి విషయాన్ని, అనేక సంగతులు తెలియజెప్పాడండి. అందుకు చూస్తుందా అంటాడు, ఇంకా నేను మీకు చెప్పాలంటే ఇదిగో ఈ భూలోకం కూడా చాలదు, అన్ని మాటలు ఉన్నాయి అని శిష్యులకు చెప్పడం మనం విన్నాం. ఇలా యేసు జీవితాన్ని మనం ఆలోచిస్తే, తన జీవిత కాలం అంతా ఇదిగో తనకు అప్పగింపబడిన తన పిల్లలు ఎవరైతే ఉన్నారో, దేవుని పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి ఆయన మాటలు చెప్పడమే ద్వయంగా పెట్టుకున్నాడు. వారి కొరకు తన యొక్క జీవితాన్ని సమర్పించుకున్నాడు. ఆయన సమర్పించుకున్నాడు. మనకేం చెప్పాడు అంటే, మనకేం చెప్పాడండి, ఇదిగో నేను మీ కొరకు ప్రాణం పెట్టాను, మీరు కూడా మీ సహోదరుల కొరకు ఏం పెట్టమన్నాడు, ప్రాణం పెట్టాలి. అంటే మీరు కూడా ఏం చేయాలి? ఇప్పుడు ఇదిగో మీకు ఇచ్చారు యొక్క ఆహారం ఏదైతే ఉందో, ఈ ఆహారాన్ని మీరు కూడా ఏం చేయాలి? ఇప్పుడు నీళ్ళ మీద వేయండి. అంటే ఈ మనుషులకు తెలియజేయండి. వారు చాలా దినాలైన తర్వాత ఏం చేయబడతారో చెప్పండి, మార్పు చెందుతారు. చాలా దినాలైతే వారు మారి మరలా మీలా నిలబడి అనేకులకు చెప్పగలరు. అందుకే అంత గొప్ప శక్తి కలిగిన మాటలు మీకు ఇచ్చాను. ఈ మాటలు పట్టుకుని మీరు ఏం చేయాలి? ప్రియమైన దేవుని పిల్లరా, అనేకులకు ఏం చేయాలి? తెలియజేయాలి. ఎవరిని సర్వలోకానికి వెళ్ళి, సృష్టిలో చెప్తారు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సర్వలోకానికి వెళ్ళిపోండి, సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. ఇదిగో నమ్మిన వాడి రక్షింపబడతాడు, నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది. ఫలించిన వాడు వారి ఫలాలు చూస్తాడు, ఫలించిన వాడు నరకబడి అగ్నిలో వేయబడతాడు. దేవుని పిల్లరా, అంటే ఇంత గొప్ప మాటలు మనకు చెబుతున్నాడు అంటే కేవలం ఏంటి తెలుసా? మనం ఫలించాలి, మనం కనబడాలి లోకానికి. లోకానికి వెలుగిచ్చేవారు మనమే. అందుకే మీరు లోకానికి వెలుగు అని ఎందుకంటే చెప్పండి. దీపం, ఒక దీపం మనం వెలిగించామంటే ఎక్కడ పెడతాం మనం? అంటే చిన్న ఉపంచం కింద, లేకపోతే మంచం కింద ఒక చిన్న రూమ్లో పెట్టుకుంటామంటే లేదండి. అంతటా వెలిగి ఇవ్వడానికి ఎత్తే స్థలంలో పెడితే వెలుతురిస్తుంది. అంటే క్రైస్తవుడు అంటే లోకాన్ని వెలిగించేవాడు, క్రైస్తవుడు అంటే లోకాన్ని కనబడేవాడు, కనబడినవాడు కదండి, లోకాన్ని వెలిగించేవాడు. మరి వెలిగించిన వాడు ఏం చేయాలి చెప్పండి? ఇదిగో సత్యవాక్యాన్ని చేత పట్టుకుని అనేకులకి వాక్యాన్ని చెప్పి అనేకులు వెలిగించే పనిలో మనమందరం ఉండాలి. ఇప్పుడు చదవండి మరలా ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం మొదలు వచ్చినామండి. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం మొదలు వచ్చిన, నీ ఆహారము నేల మీద వేయము. చూడండి, చాలా దినం లేని తర్వాత నీకు కనబడను. ఏంటి ఆహారం చెప్పండి? నీ ఆహారం అంటే, ఆహారం అంటే ఏ ఆహారం కొరకు చెప్తున్నాడు? భూ సంబంధమైన ఆహారం కొరకు చెప్తున్నాడా? పరలోక సంబంధమైన ఆహారం కొరకు చెప్తున్నాడా? పరలోక సంబంధమైన ఆహారం కొరకు చెప్తున్నాడు. ఇంతకు ఏంటి ఆహారము? ఏంటి ఆహారం అంటే వాక్యము ఆహారము అని మనకు అర్థమవుతుంది.
ఇప్పుడు ఈ యొక్క వాక్యం ఎవరి మీద వేయమంటున్నాడు? నీళ్ళ మీద వేయమంటున్నాడు. నీళ్ళు అనగా ఏంటి? మనుష్యులు. నీళ్ళు అనగా లోకం. లోకం అంటే మనుషులు. అంటే ఈ యొక్క ఆహారాన్ని ఎక్కడ వేయాలంటే వాక్యాన్ని మనుషుల మీద వేయమంటున్నాడు. ఈ మనుషుల మీద వేస్తే మనుషులు ఏం చేస్తారు? ఇప్పుడు చాలా దినాలైన తర్వాత, అంటే చాలా దినాలు పెడుతుంది అనమాట. ఈ మనుషులకి చెప్పటి మనుషులు తెలియజేసిన తర్వాత మనుషులు మారి నిలబడడానికి చాలా దినాలు పడుతుంది. చాలా దినాలు పెట్టినా కానీ వారు నిలబడతారు, కనబడతారు, లోకానికి అనేకులను వెలిగిస్తారు. అలా వెలిగించాలని నీ తండ్రి కోరుకుంటున్నాడు. అనేకులకు ఒక మార్గదర్శకాన్ని కావాలని నీ తండ్రి నీ ఎడల కోరుకుంటున్నాడు. అంత గొప్పది దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం ముగించుకున్నాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూడగలిగితే, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని. చూడండి, సమస్త కల్మషం. మీలో కల్మషం ఉందా? మీలో విర్రవీగుచున్న దుష్టత్వం ఉందా? అయితే అది మానేయాలనుకుంటున్నారా? అయితే ఏం చేయాలి? మీ లోపల సమస్త కర్మస్థమును విర్రవీగుచున్న దుష్టత్వం మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో స్వీకరించండి. అంటే మీ ఆత్మను రక్షించి మీకు నిత్య జీవం అనుగ్రహించేది ఏంటి? వాక్యం అండి. వాక్యం మిమ్మల్ని రక్షిస్తుంది. వాక్యమే మీకు నిత్య జీవం అనుగ్రహిస్తుంది. ఏ ఆహారం అయితే చెప్పాడో ఆహారమే మీకు నిత్య జీవాన్ని అనుగ్రహించే ఆహారం. అదే వాక్యం. ఆ వాక్యం మీ లోపల నాటబడితే మీ హృదయం ఏమైపోతుంది చెప్పండి? వెలుగుమయమైపోతుంది. మీ హృదయమే మీ హృదయం నుండి అంధకారం అనేది వెళ్ళిపోతుంది, వెలుగు వస్తుంది. వెలుగు వస్తే ఇప్పుడు అనేకులకు ఏం చేయగలవు? నువ్వు వెలిగించగలవు. నీవే ఒక వెలుగు అయితే అనేకులు నువ్వు దారి చూపగలవు. ప్రియమైన దేవుని పిల్ల, అలా మనం అందరం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే మాట్లాడించాడు, నీ ఆహారము నేల మీద వేయము, చాలా దినాలు అయిన తర్వాత అది నీకు కనబడును. అంటే ఇది మనం కంటికి కనిపించే ఈ ఆహారం కాదండి. ఈ ఆహారం కనబడదు, కానీ ఇదిగో దేవుడు ఏ ఆహారం అయితే మనకు ఇచ్చాడు, ఈ ఆహారాన్ని వేస్తే ఇది కంటికి కనిపించదు, కానీ మనిషి హృదయంలోనికి వెళ్ళిపోతుందండి. మనిషి నరాల్లోనికి వెళ్ళిపోతుంది. కీళ్లను విభజించినంత మట్టుగా వెళ్ళిపోతుంది. నరాల్లోనికి వెళ్ళిపోయి ఇటు మూలికలను కీళ్లను విభజించి ఇదిగో నీలో ఉన్న మంచి తనాన్ని బయటకు తీసుకుని వస్తుందండి. అంత శక్తి కలిగింది ఈ వాక్యం. అందుకే సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వం నువ్వు మానాలనుకుంటున్నావా? నీలో నుండి తీసివేయాలనుకుంటున్నావా? అయితే నీలోన ఏం పెట్టాలి? ఏముండాలి? వాక్యము ఉండాలి. అందుకే వాక్యాన్ని ప్రేమించండి, వాక్యాన్ని చదవండి. ఇది దావీదు గారు చదివి ఏమన్నారు? ఆయన ఏమన్నారు? చదివిన తర్వాత ఏమన్నారు? ఇదిగో దుష్టుల ఆలోచన చెప్పని నడవక, పాపుల మార్గం నిలవక. ఇదిగో దుష్టుల ఆలోచన నడవకుండా ఉండాలి అంటే, పాపుల మార్గం నిలవకుండా ఉండాలి అంటే, అపహాసకులు కూర్చుని చోటుకు నువ్వు వెళ్లకుండా ఉండాలి అంటే, ఇదిగో దివారాత్రము ఏం చేయాలి? నీవు వాక్యము ధ్యానించు. ఆ ధ్యానిస్తే ఏం కలుగుతున్నాడు? అతడు నీటి వారన నాటబడినదే ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడు. అంటే ఫలాలు వస్తాయన్నమాట. నీలో ఫలించే చెట్టుగా మారుతావు అనమాట. అనేకులకు మేలుకరంగా మారుతావు అనమాట. అనేకులకు మార్గాన్ని చూపేవాడిగా మారిపోతావు నీవు. దేవుని పిల్ల, అలాంటి హృదయం, అలాంటి మనసు నీకు కావాలని కోరుకుంటున్నావా? అయితే వాక్యాన్ని ప్రేమించింది, వాక్యాన్ని గౌరవివ్వండి, వాక్యాన్ని చదవడానికి ఇష్టపడండి. ఎప్పుడు చదవాలి అంటే ఆదివారం ఒక గంట కాదండి. ఆదివారం వచ్చి వాక్య మందిరంలోకి వచ్చి చదివి వెళ్ళిపోవడం కాదు. ఇదిగో దివారాత్రము సమయం అనక ఎప్పుడు నీకు వీలుంటే అప్పుడు వాక్యాన్ని చదవటం నేర్చుకోవాలి. దాన్ని నీ జీవితంలో అనుభవించడం నేర్చుకోవాలి. దాని ద్వారా నువ్వు వెలిగింపబడాలి, అనేకులు నువ్వు వెలిగించడానికి సిద్ధపడాలి. అట్టి మనసు మనకు కావాలి. దేవులారా, అట్టి మనసు మనకు కావాలంటే ఇదిగో ఇది అక్షయమైన యొక్క ఆహారాన్ని మనం సొంతం చేసుకోవాలి. అనేకులకు దీన్ని పంచాలి, అనేకులను దేవుళ్ళు నిలబెట్టాలి. అది మన బాధ్యత. దేవుడు దానిని కోరుకుంటున్నాడు. అలాంటి వారిగా మనం అందరం ఉండాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి.